ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియచేయడంతో బోరున విలిపిస్తున్న కుటుంబ సభ్యులు. సైనికుడి మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వెల్లడి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ ని సహించలేని దాయాది పాకిస్తాన్ వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై మిసైల్, డ్రోన్ దాడులకి తెగబడుతోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం ఫోన్లో పరామర్శించారు. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహార్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్ మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఘటనలో అమాయకులు, మామూలు సివిలియన్స్, వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు, టూరిస్టులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెర్రరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధానికి కాలు దూవుతూ ఉంది. మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా క్షిపణులు పంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతదేశం పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అణచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజానికి సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో మన ప్రభుత్వం ముందుకు సాగాలి. మన భారతదేశ ప్రభుత్వం కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా సమయం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఏదేమైనా సరే ప్రపంచ దేశాల సహకారంతో త్వరలోనే ఈ టెర్రరిజాన్ని మట్టుపెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని మతాలు, కులాలు, భాషలకు చెందిన వారందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఖండించాలి. పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ సందర్భంలో మురళీ నాయక్ జవాన్ మృతి పట్ల, మన ప్రాంతానికి చెందిన వాడి మృతి పట్ల అందరం కూడా సంతాపం ప్రకటించాలని, జోహార్లు పలకాలని కోరుతాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీ వికే సేనానాయకు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆయన కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అనివేటి మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 సంవత్సరాలుగా ధ్వజస్తంభం లేకపోవడంతో ఆలయ గత ఈవో గారు కానీ ట్రస్ట్ ఈవో గారు కానీ మమ్మల్ని సంప్రదించి ఆలయానికి ధ్వజస్తంభం సమకూర్చడంతో పాటుగా పూజా కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వహిస్తే బాగుంటుందని అడిగితే మేము కూడా ఈ కార్యక్రమం చేయడానికి సుముఖత వ్యక్తం చేశాం. అందుకే వారికి కూడా గతంలో ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మేము కూడా ఒక అర్జీ పెట్టాం. వారు కూడా దేవాదాయ శాఖ అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని వాగు సెంటర్లో వీరాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడానికి, పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి దేవాదాయ శాఖ అధికారులకి, ఆలయ ఈవో గారికి, గత ఈవో గారికి, అదేవిధంగా లైఫ్ టైం చైర్మన్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాం. మరి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా తిరుమల నుంచి అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి మణిదీప్ గారి శిష్య బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వైకాసన ఆగమశాస్త్ర అనుసారంగా ఎంతో ఘనంగా నిర్వహించాం. మరి మాకు పోతిన మహేష్, విజయలక్ష్మి దంపతులకి అవకాశం కల్పించినటువంటి ఈవో గారికి, పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి హనుమత్పేట ఉత్పత్తులైనటువంటి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి కానీ, అదేవిధంగా మీరు చూస్తే కమలానంద భారతి గారు భువనేశ్వరి పీఠం వారికి కానివ్వండి, శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అడగంగానే వారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, వారికి పాల్గొన్నందుకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం కూడా అన్నప్రసాద వితరణ కూడా 3000 మందికి ఏర్పాటు చేశాం. అన్నీ కూడా మేము వాస్తవంగా మాట్లాడే చెప్తున్నాం. మరి అన్నప్రసాద వితరణ కూడా ఘనంగా అందరూ వస్తారు, భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఆలయంలో మరి పురోహితులు చెప్తే అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంని మొదటి నుంచి మాతో పాటు నడిపినటువంటి వెన్నకోట శ్రీనివాస శర్మ గారికి కానీ, అదేవిధంగా పవనాచార్యుల గారికి కానీ మా ధన్యవాదాలు తెలియజేస్తా. ముఖ్యంగా ఈవో గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఈశాన్యమైన ఈ 3వ డివిజను అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ 2014 నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. మన విజయవాడ నగరంలో ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అనేకమైన సదుపాయాలు కల్పించడం వల్ల చక్కటి భవన నిర్మాణం జరిగి కాలనీ అంతా కూడా అభివృద్ధి పదంలో నడుపుతూ ఉంది. ఈ 9 నెలల కాలంలో సుమారు 8 కోట్ల రూపాయలు విలువ కలిగిన పనులు కూడా ఇక్కడ చాలా వరకు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి యొక్క సహకారంతో, ఆయన యొక్క ఆలోచనతో ఈ యొక్క ప్రాంతానికి అప్రోచ్ రోడ్లైనా, అది మన నియోజకవర్గం కాకపోయినా, మన ఈ పార్లమెంట్ పరిధిలో రాకపోయినా విజయవాడ నగరానికి అవసరమైన రోడ్లు అటు నిడమానూరు నుంచి ఈ బల్లెంవారి వీధి వరకు, అదేవిధంగా ఎన్నికేపాడు నుంచి బల్లెంవారి వీధి వరకు, అదేవిధంగా మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్, ఇలాంటివి అనేకమైన రోడ్ల నిర్మాణం కోసం ఒకసారి కలెక్టర్ గారిని, మరొకసారి సిఆర్డీఏ కమిషనర్ గారిని, ఇద్దరిని కూడా ఇక్కడ పరిసరాన్ని తీసుకొచ్చి
అంగుళం వారికి చూపించి స్థానిక మా నాయకులు ఎన్జిఓ నారాయణ గారు కానీ ఇతర పెద్దలందరినీ కూడా కలుపుకుని ఆగాయా ఎవరు పెట్టమని ఆ మోత అవుతుందో ఇది చేస్తుంటే ఇతర నాయకులందరినీ కూడా కలుపుకొని ప్రతి అంగుళం పరిశీలించి ఏ రోడ్లు కావాలని ఆలోచన చేసి అటు కలెక్టర్ గారితోనూ ఇటు నారాయణ గారితో మినిస్టర్ గారితోనూ అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ గారితోనూ వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి కావాల్సిన నిధులు సమకూర్చడంలోనూ అదేవిధంగా ప్రధాన సమస్య అయిన డ్రైన్స్ గుంటతిప్ప డ్రైన్ ప్రధానంగా గుంటతిప్ప డ్రైన్ అభివృద్ధి పరచాలని చెప్పి 2014లో ఆలోచన చేశాం. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వెంకయ్యనాయుడు గారి సహకారంతో నిధులు కూడా తీసుకురావడం జరిగింది. కొంతమేరకు పనులు జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ పనులకు త్రిలోదకాలు ఇవ్వటం, ఆ డబ్బులు కనపడకుండా చేయటం, వాటి వల్ల వర్కులన్నీ కూడా సగం ఆగిపోయాయి. మరలా దాన్ని పునర్జీవం చేయడానికి ఎంపీ గారి సహకారంతో సిఆర్డీఏ నుంచి నిధులు తీసుకునేదానికి అంగీకార ఒప్పందాలు అవడం జరిగింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇక్కడున్న ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాం. ఎందుకంటే ఆ నిధులన్నీ కూడా ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి కూడా ఆలోచన చేసి మరి ఎంపీ గారు కానీ శాసనసభ్యులుగా మేము కానీ కలిసి కూర్చుని మాట్లాడుకున్న ఆ నిధులు సమీకరించడంలో అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఒక డిపిఆర్ తయారు చేస్తే దానికి కావాల్సిన ఎన్ని కోట్ల నిధులైనా సరే సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దాని మీదే ఎంపీ గారు అధికారులందరూ కూడా పిలిచి దానికి డిపిఆర్ని తయారు చేయడం జరుగుతోంది. ఏదేమైనా కూడా విజయవాడ నగరంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఈ ప్రాంతమే కేంద్ర బిందువుగా అవుద్దని కూడా అని మాత్రం చెప్పగలుగుతాను. ఈ చుట్టుపక్కల పెరిగే బల్లివారి వీధి రోడ్డు కానివ్వండి, మహానాడు రోడ్డు కానివ్వండి, లేకపోతే శక్తి కళ్యాణ రోడ్డు కానివ్వండి, టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా దీనికోసం ఈ నగరం అభివృద్ధి కోసమే ఉపయోగపడతాయి ఎక్కువ భాగం. ఎందుకంటే పక్కనే ఆటో నగర్ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు ఆ టవర్ లైన్ రోడ్ 2014లో 19లో ఆ టవర్ లైన్ రోడ్ ఏర్పాటు చేసిన తర్వాతే ఈ కాలనీలన్నిటి కూడా ఒక కళ, ఒక ద్వారం కూడా వచ్చింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరం ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయాల్సిన పనులు లేవు అనే విధంగా ఈ కార్యక్రమాలు చేయడానికి నేను ఎంపీ గారు కంకణం కట్టుకుని ముందుకు వెళ్తున్నామని కూడా మీ అందరి సమక్షం తెలియజేస్తున్నాను. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గాం దాడికి ప్రతిచర్యగా మన భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున యనమలకుదురులోని ఫైజ్ మజీద్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అందరికీ మిఠాయిలు పంచారు. శత్రు దేశాలతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే సైన్యంతో పాటు ముస్లింలు కూడా ముందు వరుసలో ఉంటారని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో చేసిన దాడికి ప్రతిచర్యగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి నేలకూల్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత సైన్యం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతమైన సంతోష సమయంలో ముస్లిం సోదరులు యనమలకుదురులోని ఈద్గా వద్ద, ఫైజ్ మసీద్ వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలాగే భారతదేశ సైన్యంకి మేమంతా మద్దతుగా ఉంటాము, భారతదేశానికి మద్దతుగా ఉంటాము. ఎప్పుడైనా కూడా మన శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక సైన్యంతో పాటు అవసరమైతే ముందు వరుసలో ముస్లిం సోదరులు ఎప్పుడు ఉంటారని తెలియజేస్తున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. భారత మాతాకి జై. ఈరోజు ఉదయం 11:15 గుంటూరు ఈస్ట్ కొత్తపేట శివాలయంలో జీటీ రోడ్లోని మస్తానయ్య దర్గాలో అనంతరం గన్ హాల్ చర్చి నందు ఆపరేషన్ సింధూర్ 2.0 యుద్ధ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని మన దేశ ప్రజలు, మన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అందరూ సురక్షితంగా ఉండాలని, మనకు విజయం సిద్ధించాలని, చనిపోయిన దేశ ప్రజల సైనికుల ఆత్మశాంతి కోసం గుంటూరు ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ సనెక్కల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ
పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు డాక్టర్ శనిక్యాల అరుణ, బీజేపీ నాయకులు సురేష్ కుమార్ జైన్, షేక్ రఫీ, మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, రామకృష్ణ, పోకల పురుషోత్తం, శ్రీనివాస్, మండల బీజేపీ నాయకులు దేశు సత్యనారాయణ, దేవిశెట్టి బాబురావు, మైలవరపు ప్రవీణ్, జనసేన 6వ వార్డు ఉపాధ్యాయులు శనిక్యాల శివరామ, హైమావతి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన మోడీ గారికి, మన సైనికులకి, మన ప్రజలకి కలిసికట్టుగా ఈ యొక్క సంక్షోభ సమయాన్ని మనందరం కలిసికట్టుగా ఎదుర్కొని విజయవంతంగా బయటకు వద్దాం. భారత్ మాతాకి. పెహల్గాంలో జరిగినటువంటి దుశ్చర్యతోటి ఉగ్రవాదులు సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ మీద మోడీ గారు చేసినటువంటి యుద్ధానికి సపోర్టుగా ఈ రోజున మేమందరం కూడా గుంటూరు 2లోని డాక్టర్ ఉమాశంకర్ గారి వార్డులో భారతీయ జనతా పార్టీ గుంటూరు 1లోని తూర్పు నియోజకవర్గం గుంటూరుకు తూర్పు నియోజకవర్గంలోని ఉమాశంకర్ గారి వార్డులోని గుంటూరు బీజేపీ పార్టీ మొత్తం కూడా ఈ రోజున ఉదయాన్నే వచ్చి మోడీ గారికి సపోర్టుగా, దేశానికి సపోర్టుగా, సైనికులకు సపోర్టుగా ఈ రోజున వారందరికీ విజయం చేకూరాలనేటువంటి ఆశయంతో ముందు వినాయకుడిని, తర్వాత సాంబశివుడిని, తర్వాత అమ్మవారిని దర్శించుకొని వారికి పూజలు అందించాము. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో జరుగుతూ ఉంది. ముష్కరులు డిస్క్రిమినేట్ చేసి హిందువులు ముస్లింలని సెపరేట్ చేసి చంపడం ఇంతవరకు హిస్టరీలో కూడా ఎక్కడ జరగలేదు. ఇటువంటి దుశ్చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, భగవంతుడు భారతదేశం ఎప్పుడు కూడా సర్వోజనో సుఖినో భవంతు అనేటువంటి దేశం ఇది. అందరికీ ఆశ్రయం ఇచ్చి, అందరినీ ఆదరించి, అందరినీ ప్రోత్సహించేటువంటి దేశంలో ఇటువంటి చిచ్చు పెట్టినటువంటి ఉగ్రవాదుల్ని తరిమి కొట్టి దానికి సపోర్ట్ చేసిన పాకిస్తాన్ యొక్క కరెక్ట్గా వాడికి దెబ్బ కొట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మోడీ గారు చేస్తున్నటువంటి యుద్ధానికి మేమందరం కూడా ఈ గుంటూరు 1లో ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం మేము చేస్తున్నాం. తప్పకుండా భగవంతుడు మా ప్రార్థనలు వింటాడని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం పాకిస్తాన్కి తిరిగి బుద్ధి చెప్తుందని మేము భావిస్తున్నాను. గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఉద్దేశించి దేశ ప్రధాని పిలుపు మేరకు ఈరోజు భారత సైన్యం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా భారత పౌరులు, అదేవిధంగా భారత సైనికులు కొంతమంది జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి మేము ప్రతీకార చర్యగా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మాతో అనగా భారత దేశంతో కవ్వింపు చర్యలు కనుక ఇలాగే చేస్తూ ఉంటే ప్రపంచ పటంలో మీ దేశం లేకుండా చేస్తామనేది మేము చెబుతూ ఉన్నాము. ఈరోజు చనిపోయినటువంటి భారత సైనికులు, సామాన్య పౌరుల్ని ఉద్దేశించి రాష్ట్ర పిలుపు మేరకు గుంటూరు నగర తూర్పు నియోజకవర్గం డాక్టర్ ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో గుడిలో, అదేవిధంగా దర్గాలో మరియు చర్చిలో మేము దేశ ప్రధాని ప్రియతమ నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం కోసం, అదేవిధంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల కోసం, అమరులైనటువంటి సైనికులు మరియు సాధారణ ప్రజలు యొక్క ఆత్మను ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేయించడం జరిగింది. కావున మేమందరం భారతదేశం పౌరులు మొదట, ఆ తర్వాత కులమైన మతమైన. కాబట్టి పాకిస్తాన్ ఖబర్దార్, కవ్వింపు చర్యలు మానుకుంటే ప్రపంచ పటంలో నీ దేశం ఉంటుంది. కవ్వింపు చర్యలు చేస్తూ ఇక తోక ముడుచుకోపోతే కనుక భారతదేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి మాటల ప్రకారం మిమ్మల్ని పూడ్చి గుంతలో పడుకోబెడతామనేది ఇది తథ్యం. అంత దూరం తెచ్చుకోకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా నుంచి మేము చెబుతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సింధూర్ 2.0 అటాక్ చేయడం అనేది జరిగింది. మనం నిన్న రాత్రి నుంచి కూడా ప్రజలందరూ నిద్రాహారాలు మానుకొని టీవీల ముందే కూర్చున్నారు. ఏంటంటే పాకిస్తాన్ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి కాదు. వాళ్ళు గతంలో ఎన్నోసార్లు మనం బుద్ధి చెప్పాం వాళ్ళకి, అయినా కూడా వాళ్ళు సిగ్గు శరం లేకుండా మన భూభాగంలోకి చొచ్చుకొని రావటం, మన వాళ్ళని అటాక్ చేయటం, ఇది వాళ్ళ అనేక చేస్తూనే ఉన్నారు. మురిగే కోర్క కరవదన్న చందంగా వాళ్ళు ఎన్నో ప్రగల్భాలు పలికారు. మన మోడీ గారు సంయమనంగా మొదటి నుంచి కూడా ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు. అయినా కూడా వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు మన సత్తా ఏంటో ధీటుగా సమాధానం చెప్పి మళ్ళీ అసలు వాళ్ళు కోలుకునే పరిస్థితి లేకుండా మళ్ళీ మన దేశం వైపు కన్నెత్తి చూసే
పరిస్థితి లేకుండా చేయడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, వాళ్ళు ఇప్పటికే వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా ఆర్థిక మాంద్యంతో బాధపడుతూ ఉన్నారు. దాన్ని ఎలా దేశాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలా అనే దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు ఇప్పటికైనా సరే మన సహాయం అర్థిస్తే కనుక మనం వాళ్ళకి సహకరించడానికి పూర్తి స్థాయిలో మనం ఎప్పుడు కూడా ముందుంటాము. వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ఏమైనా చర్యలు మానుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన దేశ పౌరులు 15 మంది ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది. అట్లాగే గతంలో కూడా 28 మందిని ఆ తీవ్రవాదులు పక్కన పెట్టుకున్నారు. వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని, అలాగే మన సైనికులు కానీ, మన దేశ ప్రజలు కానీ, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అందరూ సురక్షితంగా ఉండాలి, మనకి విజయం సిద్ధించాలని చెప్పేసి ఈరోజు మనం చర్చిల్లో, మసీదుల్లో, దర్గాల్లో, అలాగే దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మన గుంటూరు ఈస్ట్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన భారతీయులు ఈ సమయంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ కలిసి ఉండి మన ప్రధాని గారికి తీసుకున్న నిర్ణయాలకి మనం కట్టుబడి సహకారం అందించాలి. అలానే మన గుంటూరులోని జిన్నా టవర్ని పేరు మార్చి అబ్దుల్ కలాం సెంటర్గా మార్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న మండలాధ్యక్షులకి, డాక్టర్ శనక్కాయల అరుణ గారికి, వివిధ స్థాయిలో వచ్చిన భారతీయ జనతా కార్యకర్తలకు, కూటమి నాయకులకు, జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ శుక్రవారం బీఆర్ స్టేడియంలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టేడియంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టేడియంని అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేశారు. ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి క్రీడా ప్రాంగణంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు 18 ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దాదాపు 1,60,00,000 రూపాయలతో బీఆర్ స్టేడియం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే శాప్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మేమందరం కూడా దీన్ని కృషి చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా రూపుదిద్దుకునేటువంటి విధంగా దీన్ని డిపిఆర్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని వసతులు, స్కేటింగ్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ కోర్టు దగ్గర నుంచి, అలాగే ఇండోర్ స్టేడియం, ఇండోర్ గేమ్స్ సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఈ ప్రాంతంలో ఈ స్టేడియంలో ఉండేటువంటి విధంగా, అంతేకాకుండా లోపల క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అయితే దీన్ని అభివృద్ధి చేయగలుగుతామో ఆలోచించుకొని మొత్తం డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల పైబడినటువంటి టార్గెట్తో, బడ్జెట్తో దీన్ని రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం. ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియచేయడంతో బోరున విలిపిస్తున్న కుటుంబ సభ్యులు. సైనికుడి మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు.
దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.